ఈ వీడియోలో మనం స్థాయి ప్రతిఫలాల గురించి తెలుసుకుందాం. దీన్నే ఇంగ్లీష్లో లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్ అంటారు. తెలుగులో అయితే తరహాను అనుసరించి ప్రతిఫలాల సూత్రం అని అంటారు. మన స్టడీ మెటీరియల్లో ఈ స్థాయి ప్రతిఫలాలు అని ఉంటుంది. ఈ స్థాయి ప్రతిఫలాలు అనేవి దీర్ఘకాలానికి సంబంధించినవి. అంటే మీకు తెలుసు, ఉత్పత్తి ఫలం గురించి చదువుకునేటప్పుడు చరానుపాత సూత్రం గురించి చదివాం. అది స్వల్పకాలానికి సంబంధించింది. కానీ ఈ స్థాయి ప్రతిఫలాలు వచ్చేసరికి దీర్ఘకాలానికి సంబంధించినవి అన్నమాట. మీకు తెలుసుగా, దీర్ఘకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలు చరాంకాలే. ఈ స్థాయి ప్రతిఫలాల్లో అన్ని ఉత్పత్తి కారకాలను ఒక నిష్పత్తిలో మార్చినప్పుడు ఉత్పత్తి స్థాయి ఏ విధంగా మారుతుందో తెలుసుకుంటాం. ఈ స్థాయి ప్రతిఫలాల గురించి తెలుసుకునే ముందు మనం కొన్ని ప్రమేయాల గురించి చెప్పుకోవాలి. అంటే ఏంటంటే, సరే, ఏదైనా విషయం తెలుసుకున్నప్పుడు ముందుగా కొన్ని షరతులు వర్తిస్తాయి అంటాం కదా, అలా కొన్ని కండిషన్స్ ఉంటాయన్నమాట. అవి ఏమున్నాయి ఏంటనేది ఇక్కడ చూద్దాం. ఈ ప్రమేయాల్లో మొట్టమొదటిది అన్ని ఉత్పత్తి కారకాలు చలాంకాలే. ఇది దీర్ఘకాలానికి సంబంధించింది కాబట్టి అన్నీ చలాంకాలే. అంటే స్థిర కారకాలు కూడా చరకారకాలుగా మారిపోతాయి దీర్ఘకాలంలోకి వచ్చేసరికి. ఇక రెండవ ప్రమేయం చూసినట్టయితే, శ్రామికులందరికీ అవసరమైన శ్రమ సాధనాలు, అంటే వారు ఏ పని అయితే చేస్తారో ఆ పనికి సంబంధించిన రకరకాల పనిముట్లు అవసరమైనవన్నీ కూడా అందరికీ సమానంగా కావలసిన విధంగా అందించబడతాయని చెప్పుకుంటారు. ఇక మూడవది తీసుకుంటే, సాంకేతికమైన పరమైన మార్పులు ఏమీ ఉండవు. అంటే ఉత్పత్తి కారకాలను ఒక నిష్పత్తిలో పెంచుతాం, కానీ సాంకేతికంగా ఏ విధమైన మార్పులు చేయం. అంతకుముందు ఏదైతే టెక్నాలజీ ఉందో అదే టెక్నాలజీ వాడుతూ ఉత్పత్తి కారకాలను మాత్రమే మనం పెంచుతాం అన్నమాట, ఉత్పత్తి స్థాయి పెరగడం కోసం. ఇక నాలుగవ ప్రమేయాన్ని చూస్తే, సంపూర్ణ స్పర్ధ ఉంటుంది అని ఉంది. స్పర్ధ అంటే పోటీ, అంటే మార్కెట్లో సంపూర్ణ పోటీ ఉంటుందన్నమాట. ఇది ఎందుకు తెలుసుకోవాలంటే, ఉత్పత్తిదారుడు ఉత్పత్తిని చేసేటప్పుడు, జనరల్గా ఉత్పత్తి చేసేటప్పుడు ఏమంటే అతను ఒకప్పుడు వినియోగదారుడుగాను ఉంటాడు, ఒక్కోసారి అమ్మకందారుడుగా ఉంటాడు. వినియోగదారుడుగా ఎప్పుడు ఉంటాడు? అతను ఉత్పత్తి కారకాలు కొనుక్కునేటప్పుడు వినియోగదారుడుగా ఉంటాడు. అలాగే తన ఉత్పత్తిని అమ్ముకునేటప్పుడు అతను అమ్మకందారుడుగా ఉంటాడు. అందుకని మార్కెట్ను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అందుకని మార్కెట్లో సంపూర్ణ పోటీ ఉంటుంది అనే ఎజంప్షన్ తోటే మనం స్థాయి ప్రతిఫలాలను చదువుకుంటున్నాం. ఇక ఐదవ ప్రమేయాన్ని తీసుకుంటే, ఉత్పాదితం భౌతిక మొత్తాల్లో కొలవబడుతుంది అని ఉంది. ఉత్పాదితం అంటే ఉత్పత్తి, ఏ ఉత్పత్తి అయితే మనం వస్తుందో ఆ ఉత్పత్తిని భౌతిక మొత్తాల్లో కొలవడం అంటే ఏంటి? దానికి కొన్ని మెజర్మెంట్స్ ప్రకారం చెప్తా ఉంటాం. అంటే ఇన్ని టన్నులను, లేకపోతే ఇన్ని క్వింటాళ్లను, లేదంటే ఇన్ని నెంబర్లను, ఏదైనా ఒక మెజర్ చేసి చెప్పడాన్ని భౌతిక మొత్తాల్లో కొలవడం అంటాం. చూసారుగా, ఈ 5 రకాల ప్రమేయాలను దృష్టిలో పెట్టుకునే ఈ స్థాయి ప్రతిఫలాల గురించి చెప్పడం జరిగింది. ఇక ఈ స్థాయి ప్రతిఫలాల్లో 3 దశలు ఉంటాయి. అవేంటంటే, మొట్టమొదటిది వృద్ధి చెందుతున్న స్థాయి ప్రతిఫలాలు. దీన్ని ఇంగ్లీష్లో ఇంక్రీజింగ్ రిటర్న్స్ టు స్కేల్ అంటాం. అలాగే రెండవది స్థిర స్థాయి ప్రతిఫలాలు, దీన్ని కాన్స్టాంట్ రిటర్న్స్ టు స్కేల్ అంటాం. అలాగే మూడవది క్షీణ స్థాయి ప్రతిఫలాలు, దీన్ని డిక్రీజింగ్ రిటర్న్స్ టు స్కేల్ అంటారు. ఈ స్థాయి ప్రతిఫలాలను మనం పట్టిక ద్వారా, అంటే టేబుల్ ద్వారా చెప్పుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క కాలంలో ఏమేమి ఉందో చూద్దాం. మొదటి కాలం, దీనిలో యూనిట్లు ఇవ్వటం జరిగింది. ఇక రెండవ కాలానికి వస్తే, దీనిలో ఉత్పత్తి స్థాయి ఇచ్చారు. ఇక్కడ ఉదాహరణ చూసినట్టయితే మనం 1 కూలీ ప్లస్ 1 ఎకరా భూమి అని తీసుకున్నారు. ఈ రెండింటిని చూస్తే మనకి అబ్జర్వ్ చేసినట్టయితే స్వల్పకాలంలో అనుకోండి, భూమి అనేది స్థిరకారకం అవుతుంది. కానీ ఇక్కడ ఇది దీర్ఘకాలానికి సంబంధించింది కాబట్టి ఈ భూమి కూడా చరకారకంగా మారిపోయింది. ఇంకో విషయం గమనించాలి, ఇక్కడ స్థాయి ప్రతిఫలాల సూత్రం ప్రకారం అన్ని కారకాలను ఒక నిష్పత్తిలో పెంచుతారు అని చెప్పారు కదా. అంటే కొన్ని కారకాలను ఒక చిన్న టేబుల్ ద్వారా చూపించడం కష్టం కనుక, అంటే మొత్తం అన్ని రకాల కారకాలను ఒక టేబుల్ ద్వారా చూపించడం కష్టం కాబట్టి ఇక్కడ కేవలం 2 కారకాలను మాత్రమే తీసుకుని ఈ టేబుల్లో వివరించడం జరిగింది. ఇక మూడో కాలంలోకి వస్తే ఉత్పత్తి ఫలాలు ఇవ్వబడ్డాయి. ఈ ఉత్పత్తి ఫలాలు అంటే ఏంటి? మనకు వచ్చే రిటర్న్స్. ఇవి ఏ స్థాయిలో ఎంత పెరుగుతుందో ఏం జరుగుతుందని చూపించారంట. ఉత్పత్తి స్థాయి పెంచుకుంటూ వెళ్తే
ఈ ఉత్పత్తిలో ఏ విధమైన మార్పులు వస్తున్నాయి అనేది ఈ కాలంలో మనం గమనిస్తాం. ఇక ఈ చివరి కాలంలో ఉపాంత ప్రతిఫలాలు ఇచ్చారు. ఉపాంత ప్రతిఫలాలు అంటే ఉత్పత్తి స్థాయి ఒక యూనిట్కి పెరిగింది అనుకోండి. ఒక యూనిట్ ఉత్పత్తి స్థాయి మనం పెంచినప్పుడు దానివల్ల ఉత్పత్తి ఎన్ని యూనిట్లు పెరిగింది అంటే ఏ రేంజ్లో పెరిగింది అనేది ఇక్కడ తెలియజేస్తున్నామంట. ఉత్పత్తి అంటే ఉపాంత మీకు మార్జినల్ ప్రొడక్ట్ అనేది మీకు తెలుసు ఆల్రెడీ. ఒక యూనిట్ ఉత్పత్తి పెంచినప్పుడు ఉత్పత్తిలో వచ్చిన మార్పు ఎంత ఉన్నదో తెలియజేసే, యూనిట్కి ఎంత మార్పు జరిగిందో తెలియజేసేదే ఉపాంత ఉత్పత్తి. అదే ఇక్కడ మనం ఉపాంత ఉత్పత్తి స్థాయి ప్రతిఫలాల కింద ఇక్కడ దీనిలో ఇవ్వబడింది. సరే, ఇప్పుడు ఈ టేబుల్ మొత్తం చూశారు కదా. ఇప్పుడు దీని ద్వారా మనం స్థాయి ప్రతిఫలాల గురించి విశ్లేషించుకుందాం. ఈ టేబుల్లో మీరు గమనించినట్లయితే మొదటి 3 యూనిట్ల వరకు ఉత్పత్తి స్థాయి క్రమంగా పెంచుకుంటూ వెళ్ళినప్పుడు, అంటే 1 ఎకరం ఒక లేబరు 1 ఎకరం, అలాగే 2 ఎకరాలు 2 లేబరు, 3 ఎకరాలు 3 లేబరు, ఇలా పెంచుకుంటూ ఉత్పత్తి స్థాయిని ఒక నిష్పత్తిలో పెంచుకుంటూ వెళ్తే ఉపాంత ఉత్పత్తి చూసినట్లయితే ఉత్పత్తి ఎలాగో పెరుగుతుంది. ఉపాంత ఉత్పత్తి చూసినట్లయితే పెరుగుదల మీరు గమనిస్తారు. ఆ పెరుగుదల అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఉత్పత్తి కారకాలను ఒక నిష్పత్తిలో పెంచుకుంటూ వెళ్తే ఉత్పాదకత అనేది ఏ నిష్పత్తులు అంటే మామూలుగా ఒకటి కంటే ఎక్కువ శాతం, 1% ఇక్కడ పెంచితే 1 కంటే ఎక్కువ శాతంలో ఈ ఉత్పాదకతలు పెరిగినాయి అన్నమాట. దీన్నే మనం వృద్ధి చెందుతున్న స్థాయి ప్రతిఫలాలు అంటారు. ఈ దశను ఇంకొక మాట కూడా అంటారు, క్షీణ వ్యయాల దశ అని కూడా అంటారు. ఇంగ్లీష్లో ఇంక్రీజింగ్ రిటర్న్స్ టు స్కేల్ అని చెప్తారు. ఇక 4-5 యూనిట్ల దగ్గర చూసినట్లయితే ఉపాంత ప్రతిఫలాల్లో ఏ మార్పు లేదు, స్థిరంగా ఉన్నాయి. 11 అనే స్టేజ్లో అలాగే ఉండిపోయింది. అంటే ఉత్పత్తి స్థాయిని పెంచుకుంటూ వెళ్ళినా కానీ ఉపాంత ఉత్పత్తిలో ఏ మార్పు రాలే. అంటే ఏం జరిగింది, ఉత్పత్తి స్థాయి ఏ నిష్పత్తిలో అయితే పెంచామో ఉత్పత్తి కూడా అదే నిష్పత్తిలో పెరిగిందనమాట. ఈ దశను స్థిర స్థాయి ప్రతిఫలాలు లేదా స్థిర వ్యయాల దశ అని కూడా అంటారు. దీన్ని ఇంగ్లీష్లో కాన్స్టాంట్ రిటర్న్స్ టు స్కేల్ అని చెప్పుకుంటాం. ఇక 6, 7, 8 యూనిట్ల దగ్గర ఉత్పత్తి స్థాయిని చూసుకున్నట్లయితే ఉపాంత ప్రతిఫలాలు ఏమైనా క్రమేపీ తగ్గుతూ వచ్చినాయి. 8, 10, 9, 8 ఎలా తగ్గుతూ వచ్చింది. 11 నుంచి 10, 9, 8 తగ్గుతూ వచ్చింది. దీన్ని క్షీణ స్థాయి ప్రతిఫలాల దశ అంటాం. దీన్నే అది పెరుగుతున్న వ్యయాల దశ అని కూడా చెప్పుకుంటారు. ఇంగ్లీష్లో డిక్రీజింగ్ రిటర్న్స్ టు స్కేల్ అంటాం అన్నమాట. ఇది 3వ దశ. సరే, ఈ 3 దశల గురించి మరింత వివరంగా గ్రాఫ్ ద్వారా అంటే పటం ద్వారా ఎలాగా ఉంటుందో చూద్దాం. ఓకే, మనం బ్రీఫ్గా టేబుల్, డిఫరెంట్ స్థాయిలు, ఇవన్నీ కూడా పట్టిక ఇవన్నీ చూసాం. అయితే దాన్ని గ్రాఫ్లో ఎలా ప్లాట్ చేయాలి ఏంటనేది చూద్దాం, స్థాయి ప్రతిఫలాలు. ఓకే, ఇప్పుడు మీద మనం టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇక్కడ నోట్ చేస్తాం. ఉత్పత్తి స్థాయిని తీసుకుంటే ముందు ఒక లేబరు 1 ఎకరం అని తీసుకున్నారు. దాన్ని రెట్టింపు చేసి 2 + 2, తర్వాత ఇంకో రెట్టు పెంచితే 3 + 3, అలాగే 4 + 4, అలాగే 5 + 5, 6 + 6, 7 + 7, అలాగే 8 + 8. ఇవి అక్కడ మనం ఇందాక టేబుల్లో చూసిన ఎగ్జాంపుల్స్. అయితే ఉత్పత్తి స్థాయిని మొదట్లో ఒక కూలీ 1 ఎకరం తీసుకున్న దాన్ని రెట్టింపు చేశారు. తర్వాత రెట్టింపు 3 రెట్లు 4 రెట్లు అలా చేసుకుంటూ వెళ్తే తర్వాత ఏంటి, ఉత్పత్తి ఏ స్థాయిలో పెరిగింది అనేది కూడా మనం టేబుల్లో చూసాం. ఫస్ట్ కాలం యూనిట్స్, రెండోది ఉత్పత్తి స్థాయి, తర్వాత ఉత్పత్తి ఎంత పెరిగింది, 4వది వచ్చేసరికి ఉపాంత ఉత్పత్తి పెరుగుదల ఎలా ఉందని. ఇప్పుడు మనకు అది ఇక్కడ గ్రాఫ్కి అవసరం కాబట్టి దాన్ని నోట్ చేస్తాం. మొదట్లో ఉపాంత ఉత్పత్తి దీని ఉపాంత ఉత్పత్తి అని రాశాను సింపుల్గా మీకు. ఓకే, అది 11, 10, 9, 8. ఇందా చూశారు కదా, గ్రాఫ్లో ఉన్నది అదే కదా. మొదట్లో 1 + 1 ఉన్నప్పుడు
ఉపాంత ఉత్పత్తి అనేది 8 ఉంది. అలాగే రెట్టింపు చేసినప్పుడు ఉపాంత ఉత్పత్తి 9కి పెరిగింది. అలాగే 3 రెట్లు చేసినప్పుడు 10. అలా చూశారు ఇందాక మీరు ఆల్రెడీ టేబుల్లో అవి చూసిందే, ఇప్పుడు కొత్తగా ఏం లేదు. అయితే ఇప్పుడు మనం ఉపాంత ఉత్పత్తిని, ఉత్పత్తి స్థాయిని మనం గ్రాఫ్లో చూపిస్తాం. బిఫోర్ గ్రాఫ్లో చూపించే ముందు ఇందా మనం చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఇక్కడ ఇది ఇలా చూసుకుంటే ఇది ఏమైంది, ఉత్పత్తి స్థాయి అనేది పెరుగుతూ వెళ్తే ఉత్పాదకాలు పెంచుకుంటూ వెళ్తే ఉత్పత్తి స్థాయి కూడా పెరుగుతూ వెళ్ళింది. ఓకే, తర్వాత ఇక్కడ స్థిరంగా ఉంది. తర్వాత వచ్చేసరికి ఇక్కడ డిక్రీజ్ అయింది, అంటే క్షీణిస్తూ వచ్చింది. అంటే వృద్ధి చెందుతున్న ప్రతిఫలాలు, స్థిరస్థాయి ప్రతిఫలాలు, అలాగే క్షీణస్థాయి ప్రతిఫలాలు. ఈ 3 దశలు ఎందుకు ఇలాగ అవుతాయి ఏంటనేది చూద్దాం. ఓకే, ముందు గ్రాఫ్ చూద్దాం. ఇటు ఎక్స్ ఇటు వై తీసుకున్నాం. అయితే దీనిలో ఎక్స్ యాక్సిస్ మీద మనం ఉత్పత్తి స్థాయి తీసుకుంటాం, అంటే ఉత్పాదకాలు ఎలా పెంచాము అనేది. వై యాక్సిస్ మీద ఉపాంత ఉత్పత్తి తీసుకుంటాం. ఉపాంత ఉత్పత్తి తీసుకున్నాం. అయితే ఇప్పుడు ఈ ఉత్పత్తి స్థాయి, ఉపాంత ఉత్పత్తిని మనం ఇక్కడ గ్రాఫ్లో చూపిస్తే, అంటే మొదట్లో ఏమైంది, కంటిన్యూ పెరుగుతూ వెళ్ళింది, తర్వాత స్థిరంగా ఉంది, తర్వాత క్షీణిస్తూ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఈ గ్రాఫ్లో చూసినట్లయితే ఉత్పత్తి స్థాయి మొదట్లో మన ఉత్పాదకాలు పెంచుకుంటూ వెళ్తే, ఒక స్థాయిలో పెంచుకుంటూ వెళ్తే ఉత్పత్తి స్థాయి కూడా దానికంటే ఎక్కువ, అంటే ఏ నిష్పత్తిలో పెంచామో అంతకంటే ఎక్కువ నిష్పత్తిలో ఉపాంత ఉత్పత్తి అనేది పెరిగింది. ఇక తర్వాత వచ్చేసరికి స్థిరంగా ఉంది, ఆ తర్వాత క్షీణిస్తూ వచ్చింది. అయితే ఎందుకు జరుగుతుంది ఇలా ఎందుకు జరుగుతుందంటే, మన ఉత్పాదకాలను పెంచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఉత్పాదకాలు ఎప్పుడైతే పెరిగినాయో, అంటే చరకారకాలు, స్థిరకారకాలు అనేవి ఏముండవు, అన్నీ చరకారకాలే కాబట్టి అన్నీ ఒక నిష్పత్తిలో పెంచుకుంటూ వెళ్తాం కాబట్టి ఆటోమేటిక్గా ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి పెరిగితే ఉత్పత్తి స్థాయి పెరిగినట్టే. అయితే ఈ పెరుగుదల అనేది ఇక్కడ వచ్చేసరికి మొదట్లో ఏమవుతుందంటే, మనం 1% పెంపు చేసామంటే ఆ 1% కంటే ఎక్కువ పెరుగుదల ఉంటుంది. ఆ ఉత్పత్తి వ్యాకోచం అంటారు దీన్ని కూడా, ఎలాస్టిసిటీ ఆఫ్ ప్రొడక్షన్, ఉత్పత్తి వ్యాకోచం, ఈపీ. ఇది ఉత్పత్తి వ్యాకోచం అనేది, ఈపీ అనేది మొదటి దశలో, అంటే మనం 1% పెంచితే 1% కంటే ఎక్కువ పెరుగుదల కనిపిస్తుంది అనమాట. అంటే ఈపీ గ్రేటర్ దాన్ 1 ఉంటుంది అక్కడ మొదటి దశలో. రెండో దశలోకి వచ్చేసరికి ఈక్వల్ టు 1 ఉంటుంది, ఈపీ ఈక్వల్ టు 1. మూడో దశలోకి వచ్చేసరికి లెస్ దాన్ 1 ఉంటుంది. అంటే మనం 1% ఉత్పాదకాలను పెంచితే ఆ ఉత్పత్తి స్థాయిలో ఉపాంత ఉత్పత్తి ఏదైతే ఉందో అది 1% కంటే తక్కువ పెరుగుతుంది. అంటే ఉత్పత్తి పెరుగుతూనే ఉంటుంది, కానీ ఉపాంత ఉత్పత్తి లెక్కేసరికి 1% కంటే తక్కువ పెరుగుతుంది, పెరగాల్సినంత పెరగదాం. అది సరే, అది ఎందుకు జరుగుతుందని చూస్తే, మనం మొట్టమొదటి స్టేజ్లో ఏదైతే ఉందో ఆ స్టేజ్లో ఉత్పాదకాలను పెంచుకుంటూ వెళ్ళటం వల్ల ఉత్పత్తి స్థాయి ఖచ్చితంగా పెరుగుతుంది. ఎలా? సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక యంత్రం, ఏదో ఒక మెషిన్ ఉంది, దాని మీద ఒక లేబర్ పనిచేస్తారు. ఆ మెషిన్ దాని మీద పనిచేయడంలో ఒక 500 యూనిట్లు ఒక రోజుకి ప్రొడ్యూస్ చేస్తారు అని అనుకుంటే, సరే మనకి 750 డిమాండ్ ఉంది, బయట 750 కావాలి మనకు ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాం. అప్పుడు మనం ఏం చేస్తాం, ఒక మెషిన్ అదనంగా కొంటాం. ఒక్క మెషిన్ అదనంగా కొనడం వల్ల 750 ప్రొడ్యూస్ చేయగలం, మనం 1000 ప్రొడ్యూస్ చేయగలుగుతాం. ఎందుకంటే మిషన్కి దాని కెపాసిటీ 500, కానీ మనకు 750 అని 750 తాపం మీద మిషన్ కెపాసిటీ ఉంది కాబట్టి ఎక్స్ట్రా ప్రొడ్యూస్ చేసుకుంటాం. దానివల్ల ఉపాంత ఉత్పత్తి పెరుగుతుంది మనకి. అదే మిషన్ అదే లేబర్ని 500 ప్రొడ్యూస్ చేయడం వల్ల, అంటే 2 మిషన్ల మీద 1000 ప్రొడ్యూస్ చేస్తాం.
దానివల్ల ఉపాంత ఉత్పత్తి పెరుగుతుంది. అందుకని మొదటి స్టేజ్లో మనం ఉత్పాదకాలు పెంచుకుంటూ వెళ్తే మనం పెంచుకున్న రేంజ్ కంటే కూడా ఎక్కువ ఉపయోగించుకుంటాం, మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకుంటాం కాబట్టి మిషనరీని మనకి పెరుగుతుంది. అదే తర్వాత స్టేజ్, ఒక స్టేజ్ దాటిన తర్వాత ఏమవుతుందంటే మనం ఇంకెంత పెంచినా పెరగదు, స్థిరంగానే మనం ఈ ఒక రేషియోలో పెంచినప్పుడు అదే రేషియోలో పెరుగుతుంది. ఇంకా ఎక్కువైతే ఏం జరుగుతుంది, ఇంకా పెంచుకుంటూ వెళ్తే ఏం జరుగుతుంది జస్ట్ ఒక్కసారి ఊహించండి. ఒకసారి ఉత్పత్తి స్థాయి పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం అంటే ఏం చేస్తున్నాం, మనం ఆ లేబర్ని ఇంకా మెషినరీ అన్నీ కూడా మనం పెంచుకుంటూ వెళ్తాం. ఇన్పుట్స్కి డిమాండ్ పెరుగుతుంది, బయట ఇన్పుట్స్కి డిమాండ్ పెరిగితే అంటే ఉత్పాదకాలకు డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరగటం వల్ల ఉత్పాదకాల రేటు పెరుగుతుంది. అప్పుడు ఉత్పాదకాల రేటు పెరగడం వల్ల మనకి ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ఉత్పత్తి వ్యయం పెరుగుతుందంటే ఏంటి, మనకు ఉపాంత ఉత్పత్తి తగ్గిపోతుందని. అంటే ఒక అదనంగా యూనిట్లు పెంచుకుంటూ వెళ్ళి మనం ఉత్పత్తి చేసేదానికి రావాల్సిందంటే మనం ఏ రేషియోలో పెంచుతున్నామో ఆ రేషియోలో మనకి ఉపాంత ఉత్పత్తి రాదనమాట, రిటర్న్స్. అందువల్ల తగ్గుతూ వస్తుంది. 3 స్టేజ్లు మనం తీసుకుంటే ఇది ఆ నుంచి ఆ వరకు ఉన్నది మొదటి స్టేజీ, తర్వాత ఆ నుంచి ఈ వరకు స్థిరస్థాయి ప్రతిఫలాలు, తర్వాత ఈ నుంచి ఈ వరకు ఉన్నది క్షీణస్థాయి ప్రతిఫలాలు. ఇది వృద్ధి చెందుతున్న ప్రతిఫలాలు, స్థిరస్థాయి ప్రతిఫలాలు, క్షీణస్థాయి ప్రతిఫలాలు. ఈ 3 స్టేజ్లు ఇలా. అంటే మనం ఇప్పుడు మొత్తం సమ్మరీ ఒకసారి టోటల్గా చెప్పుకుంటే ఫస్ట్లో దీర్ఘకాలంలో స్థాయి ప్రతిఫలాలని ఉంటాయి. అంటే ఉత్పత్తి స్థాయి పెంచుకుంటూ వెళితే వచ్చే ప్రతిఫలాలు ఏంటి అనేది మనం చూస్తాం. ఇందులో 3 దశలు ఉంటాయి. వృద్ధి చెందుతున్న ప్రతిఫలాలు, స్థిరస్థాయి ప్రతిఫలాలు, అలాగే క్షీణ స్థాయి ప్రతిఫలాలు. ఈ 3 దశలు ఉంటాయి. ఈ 3 దశల్లో ఉపాంత ఉత్పత్తిని తీసుకుని మనం ఎలా చేయాలి, దాన్ని ఎలా అనాలిసిస్ చేయాలి, విశ్లేషించుకుంటామో చేస్తాం. అయితే మీకు మన ఎగ్జామ్స్లోకి వచ్చేసరికి ఏమంటారంటే, సపోజ్ ఇదే క్వశ్చన్ ఎగ్జాంపుల్ ఇస్తే స్థాయి ప్రతిఫలాలను పటము మరియు పట్టిక ద్వారా వివరించమన్నారు. పట్టిక ద్వారా వివరించమంటే ఆల్రెడీ మీకు పట్టిక చెప్పాను, టేబుల్. ఆ టేబుల్ ప్లస్ పటం అంటే గ్రాఫ్, దీంతో వివరించాలి. పట్టిక ద్వారా వివరించమనేసరికి చాలామందికి ఏమిటంటే కన్ఫ్యూజన్, పట్టిక ఎలాగ వేయాలి. మనం ఎలాగో అజంప్షన్స్ చూసుకుని వేసుకునేది, కానీ దానికి కూడా ఆల్రెడీ మనకి ఎగ్జాంపుల్ ఉంది కాబట్టి దాన్నే గుర్తుపెట్టుకుని వేయచ్చు. అక్కడ వేయడానికి సింపుల్ మెథడ్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఇచ్చిన ఎగ్జాంపులే మనం తీసుకుంటే పట్టికలో ఫస్ట్ కాలం యూనిట్స్ ఉంది. యూనిట్స్ 1 2 3 4 5 6 7 8 వరకు యూనిట్స్ ఉంది. తర్వాత కాలం వచ్చేసరికి ఉత్పత్తి స్థాయి 1 + 1 2 + 2 3 + ఇదే ఉంది. తర్వాత మధ్యలో ఉత్పత్తి ఎంత అనేది ఉంది, అంటే ఉత్పత్తి ఎంత వచ్చింది అనేది దాన్ని చెప్తాను ఏం చేయాలని. లాస్ట్ వచ్చేసరికి ఉపాంత ఉత్పత్తి ఎలా మారింది అనేది. ఇది కూడా సింపుల్గా గుర్తుపెట్టుకునేలాగా 8 9 10 లేదా తర్వాత 11 11 ఉంది, మళ్ళీ 10 9 8 వచ్చింది. ఓకే, ఇప్పుడు దీన్ని యూనిట్స్ వచ్చేసింది, ఉత్పత్తి స్థాయి ఉంది, ఉపాంత ఉత్పత్తి ఉంది. మనం ఉత్పత్తి ఈజీగా వేయచ్చు, ఎందుకంటే మొదటి దాని ఉత్పత్తి 8 తీసుకుంటాం. 8 తీసుకున్న తర్వాత రెండోది ఒక స్థాయి పెంచినప్పుడు ఉత్పత్తి ఎంత అవుతుంది అంటే డిఫరెన్స్ ఇక్కడ చూపించాం కదా. ఉపాంత ఉత్పత్తి అంటే ఏంటంటే ఒక యూనిట్ ఇక్కడ పెంచడం వల్ల ఇక్కడ ఎంత పెరిగింది అనేది. అంటే మొదట 8 ఉంది, 8కి 9 పెరిగింది, 8 9 17 రెండోతో. తర్వాత మళ్ళీ 17ను ఇక్కడ 10 పెరిగింది 27, మరి 27 11 38, 38 11 49, 49 10 59, 59 9 68, 68 8 70. ఇట్లా ఈ ఉత్పత్తిని కూడా మీరు వేసేయచ్చు. అంటే టేబుల్ ఈజీ గుర్తుపెట్టుకోవడం. ఓకే, సరే, ఇది స్థాయి ప్రతిఫలాల గురించి.